వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సందర్శించారు. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోని వసతులను పేషెంట్ల ద్వారా పెమ్మసాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధిపై హాస్పిటల్ వైద్యులు మరియు అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోని నెంబర్ 1 ఎయిమ్స్ హాస్పిటల్ గుంటూరు ప్రాంతంలో ఉండటం అదృష్టంగా భావించాలని, ఇక్కడ వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని పెమ్మసాని అన్నారు. రానున్న కాలంలో ఎయిమ్స్లో మరికొన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, రోగుల కోసం త్వరలో 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆటోమేటిక్ 500 అయిపోతుంది ఆన్ యావరేజ్. టోటల్ ఫుట్ఫాల్ ఎంత ఉంది మనకి? అరౌండ్ 3000 వస్తుంది. 3000 లో 500 కే ఉంటుందా? కొత్తగా గేట్ సిస్టమ్ ఎవ్రీడే. కొత్తయా? ఎవ్రీడే కొత్త 500 ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్. వీళ్ళు ఇంత ముందు లేవు అసలు ఆయుష్మాన్ భారత్ వీళ్ళు ఎవరికి లేవు సార్. అంటే పర్ డే 500 కంపల్సరీ అవుతుంది. క్రియేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. టోకెన్ అవుట్ సైడ్ కూడా మనం 1600 టోకెన్స్ క్రియేట్ చేస్తున్నాం సార్. అవుట్ సైడ్ ఆపా టోకెన్ బ్రీఫ్ కేస్ కూడా ఉంది సార్. ఆన్ యావరేజ్ అరౌండ్ 2000 పీపుల్ వి ఆర్ ఎంటరింగ్ దెమ్ ఇంటూ ఆబాస్. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేసాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటివరకు 600 బెడ్స్ ఆపరేషనల్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి. ఈ రోజున సర్జరీస్ కూడా 7,600 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే 400 అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున 3,200 ఉన్నారు. కాదు దీని కెపాసిటీ డబుల్, ఆల్మోస్ట్ 6,000 to 7,000 అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి. హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా పొద్దున పేషెంట్లు అందరూ వస్తూ ఉన్నారు. సో ఈ వాల్యూమ్కి పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ, అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ, అడిషనల్ స్టాఫ్ కానీ, ఒక 3 డిపార్ట్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నియోనేటాలజీ, అదేవిధంగా హెమటాలజీ, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు, అవి తీసుకురావాలి. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్, వీటన్నిటిని గురించి కూడా డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ, మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి, వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి, బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తూ ఉన్నాయి, వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి. బస్ షెల్టర్స్ అన్నీ కూడా 2 monthsలో కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పారు వీరు. అదేవిధంగా అడిషనల్ బస్సు షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా 2 బస్సెస్ తీసుకున్నారు. అవి కూడా
ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అడిషనల్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి స్టాఫ్ కి కొన్ని బేసిక్ ప్రొవిజన్స్ అన్ని మిస్ అవుతున్నాయి అన్నారు. అవన్నిటిని కూడా 2 months లో వాళ్ళు కంప్లీట్ ఇచ్చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ధర్మశాల అనేది ఇక్కడ కీమోథెరపీ కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే 10-15 రోజులు హాస్పిటల్ ఉండే వాళ్ళకి ఉండటానికి ఇబ్బంది అవుతుంది. రెంట్స్ ఎక్కువ పే చేస్తూ ఉన్నారు పేదవారు కాబట్టి. దానికి ఒక ధర్మశాల ఉంది, దాన్ని కొంచెం బెటర్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలని వీరు పవర్ గ్రిడ్ వారికి సిఎస్ఆర్ కింద 150 రూములు వచ్చే విధంగా సిఎస్ఆర్ కింద అప్లై చేశారన్నారు. అది కూడా నేను టేకప్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఢిల్లీలో కోఆర్డినేట్ చేసి చేస్తాం. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు శివరాత్రి ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాంప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బసవయ్య శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామివారి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పురవీధులలో మేళ్ల తాళాలతో ఊరేగించారు. దేవదేవుని సేవలో నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రాంప్రసాద్ గారి వాళ్ళ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాదం చేస్తున్నారు. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని గంగానమ్మపేట నందు పాత శివాలయంలో వసంతోత్సవం సందర్భంగా గడిచిన 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. ఈరోజు మహాదేవ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అధినేత మా మిత్రుడు కేశబోయిన రాంప్రసాద్ గారు ఈరోజు గుళ్ళో అన్నప్రసాద వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఆయన ఇట్లానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లా నా దేవదేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని, మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావూరి వెంకట పార్వతీశ్వరరావు, శైలజ దంపతుల సహకారంతో శివరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర శివవరప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవం తర్వాత జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం ఈ రోజున దాతలు సహకారంతో, మా అర్చక స్వాములు సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో సుమారు 2000 మందికి జరుగుతున్నది. ఈ కార్యక్రమను అందరు భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రావూరి ఈశ్వర్ గారు దాతలు, మెయిన్ దాతలు వారే ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ దాతలు కూడా వారే కుటుంబ సభ్యులు అయి ఉన్నారు. కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం. అన్నదానం కూడా అలాగే మీరు అందరూ వచ్చి ఆనందంగా మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి కృపకి పాత్రలు. మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం అయిన తర్వాత రోజు మరి ఈ రోజున మరి రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి గాను మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా రావూరి వెంకట పార్వతీశ్వరరావు, శైలజ దంపతులు మరి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తారు. వారి దాతల సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రామలింగేశ్వరపేటలో చాలా సుప్రసిద్ధమైనటువంటి శివాలయం ఇది.
మరి ఈ ప్రాంతవాసులు ఎంతగానో మరి కొలిచి ఆరాధ్యంగా కొలిచి మరి అటువంటి ఈ శివాలయంలో మరి ఈవో గారు ఈ రోజున ఉన్నారు. వారి సహకారంతో మరి వెంకన్న మాస్టర్ ఇక్కడికి వచ్చేటువంటి చాలామంది పెద్దలు ఈ ప్రాంతవాసులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. శ్రీ పర్వతి వర్ధని సమేత రామేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అలంకరించిన పురాతన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్, గంగానమ్మపేటలో ఊరేగించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కనకతప్పెట్లు, కళాకారుల విచిత్ర విన్యాసాలతో రథోత్సవం సాగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భారీగా తరలి రావడంతో గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్లు కిటకిటలాడాయి. విద్యుత్ లైన్లు తొలగించి రథోత్సవానికి ఆటంకం లేకుండా చేశారు. పెదరావూరుకు చెందిన యువకులు రథానికి చొప్పాలు వేశారు. ఈవో రమణకుమారి, అర్చకులు పొత్తూరి వెంకట సురేష్, ధర్మకర్తలు భాస్కర్రావు, సుబ్రహ్మణ్యం, దాతలు పాల్గొన్నారు.
ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పనులు జరగడం లేదంటూ ఇంజనీరింగ్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేసిన సభ్యులు. శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీకి 11,15,000 రూపాయల అదనపు ఆదాయం. డిఎం రాజశేఖర్ వెల్లడి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.